పూరా లోకల్ రిలీజ్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది? కన్ఫర్మ్ గా హిట్ అవుతుంది అనుకున్నాం భయ్య. పీరియాడిక్ డ్రామా కదా, కన్ఫర్మ్ గా హిట్ అవుతుంది అనుకున్నాం. తెలుగు రాష్ట్రాలకి ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లో ఏం చూసి మీరు ఫ్యాన్ అయ్యారు? నేను అతని యాటిట్యూడ్ చూసి ఫ్యాన్ అయ్యా. మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకు ఫ్యాన్ అయ్యారు? నేను 15 years నుంచి ఫ్యాన్ అయ్యా. ఫేవరెట్ సినిమా ఏంటి పవన్ కళ్యాణ్ సినిమాల్లో? తొలి ప్రేమ. ఓకే, తొలి ప్రేమనే ఎందుకు ఇష్టం? తొలి ప్రేమ లవబుల్ గా ఉంటది కాబట్టి, బాగుంటది కాబట్టి. ఇక పవన్ కళ్యాణ్ ఒక 3 సినిమాల తర్వాత సినిమాలు ఆపేస్తా అని చెప్తున్నాడు, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫ్యాన్స్ కి నిరాశే, కాకపోతే వస్తాడు తర్వాత మాక్సిమం నెక్స్ట్ కూడా మూవీస్ చేస్తాడని అనుకుంటున్నాను నేనైతే. హరిహర వీరమల్లులో ఒకవేళ సినిమా మీరు ఫ్యాన్ గా చూస్తున్నారు, అటు మిగతా అభిమానులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మిగతా హీరో అభిమానులు కూడా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ పార్ట్ కదా పవన్ కళ్యాణ్ సినిమాలలో. ఇంతకుముందు ఫస్ట్ పార్ట్ అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత రిలీజ్ అయినా, ఇది సెకండ్ టైం సీక్వెల్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? అదే సెకండ్ టైం ఆల్రెడీ 20% అయిపోయిందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా వచ్చి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. కొంతమంది అంటే ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమాని, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ట్రోలింగ్ అంటే ఏమన్నది భయ్య, అందరూ మాక్సిమం సినిమా అంటే అందరూ చూస్తారు, కన్ఫర్మ్ గా అందరూ చూస్తారు. పుష్ప 2 కూడా ట్రోల్ చేశారు, ఏముంది 1500 crores వచ్చింది, అట్లా అందరూ వస్తారు. వైసీపీ వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. వైసీపీ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక పవర్ స్టార్ అభిమానిగా? వైసీపీ వాళ్ళకి నేనేం చెప్పను, కానీ వాళ్ళు కూడా వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను నేనైతే. గవర్నమెంట్ ఉన్నప్పుడే పీకలే, పోయిన ఇప్పుడు ఏం పీకుతారు మీరు? అంటే మనల్ని ఎవరు రాపేది అంటున్నారు? తగ్గేదేలే. సినిమా హరిహర వీరమల్లు ఒకసారి పోస్ట్ పోన్ అయింది, అప్పుడు ఏమనిపించింది? ఎన్ని పోస్ట్ పోన్ అయినా పవన్ కళ్యాణ్ ఆపేది ఎవరు లేరు, అంతే. పవన్ కళ్యాణ్ జిందాబాద్. ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు? ఎంత కలెక్షన్ వస్తుంది? తక్కువ కంపల్సరీ 1000 కోట్ల పైన కంపల్సరీ. ఓకే, పవన్ కళ్యాణ్ సినిమాలో మీకు బాగా ఇష్టమైన సినిమా? ప్రతి ఒక్క సినిమా పవన్ కళ్యాణ్ సినిమా. పవన్ కళ్యాణ్ మాకు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, అంతే. పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు, అంతే మాకు. మీ అన్న సినిమా వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, మీ అన్న సినిమా వచ్చి ఎలా అనిపిస్తుంది? ఇప్పటికి ఇంత లేట్ అయింది కదా. కొత్త పండుగ అంటే మాకు ఏం అంటే ఎన్నేళ్ళైనా సరే, ఎప్పుడైనా సరే మేము పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా తీస్తారు మాకు పండుగనే. పవర్ స్టార్ ఈ మధ్య తనకు తానే తగ్గించుకొని మాట్లాడుతున్నాడు, నాకంటే చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారు, కలెక్షన్స్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే జింక ఎంత బలిసినా పులికి విందే. పవన్ కళ్యాణ్ సినిమా ఏది ఉన్నా కానీ ఏ హీరో అయినా పవన్ కళ్యాణ్ కిందనే. హరిహర వీరమల్లు ఎలా ఉండబోతుంది? బాక్స్ ఆఫీస్ బద్దలైపోస్తారు ఈసారి. మేము 3 years నుంచి లీగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈసారి మామూలుగా ఉండదు, ప్రతి సీన్ ఒక హైలైట్ సార్. మీకు ఏపీలో ఔరంగజేబుని ఎలా ఎదుర్కొన్నాడో మొత్తం స్టోరీ అంతా ఇక్కడ చెప్తాడు. అక్కడ రియల్ లైఫ్ లో చూపించాడు, ఇక్కడ రియల్ లైఫ్ లో చూపించాడు, రియల్ లైఫ్ లో చూపిస్తాడు. సినిమా బ్లాక్ బస్టర్. జయసేన జనసేన. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిండు పవన్ కళ్యాణ్, ఎలా అనిపిస్తుంది సార్? డిప్యూటీ సీఎం మాకు ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఓడిపోయాడు, కానీ ఆయన ప్రజలు ఎప్పుడు పాలన చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు ప్రజా పాలన ఎప్పుడు మిస్ అవ్వలేదు సార్. పదవులు మాకెందుకు సార్? మేము పని చేసేవాళ్ళు, మాకు పదవులు ఎందుకు అసలు? మాకు పదవులు అవసరం లేదు, మాకు ఇప్పటికీ పదవులు అవసరం లేదు. పదవి అనేది జస్ట్ వర్క్ చేయించడానికే. మేము ఎప్పుడు పని చేయడానికి ముందే ఉన్నాం, ఇప్పుడు కాదు ఎప్పుడు ఉంటాం. ఇంకో 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఇలాగే ఉంటాం మేము. పవన్ కళ్యాణ్ ఏం చూసి అభిమానం అయ్యారు మీరు? పవన్ కళ్యాణ్ సింపుల్ సిటీ, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పవాడు. అది హరిహర వీరమల్లు సినిమా ఒకసారి పోస్ట్ పోన్ అయింది, అప్పుడు ఏమనిపించింది సార్? పోస్ట్ పోన్ ఏంటంటే, ఎప్పుడు సింహాల జింకలో కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి, ఒక్కసారి వచ్చిందంటే ఆ పంజా విసిరిందంటే. పవన్ కళ్యాణ్ సినిమాలో మీకు బాగా ఇష్టమైన సినిమా? ప్రతి సినిమా సార్, ఇంక్లూడింగ్ జానీ కూడా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నే ఇష్టపడుతున్నావు అనువను. ఈ మూవీతో సంబంధం లేదు, పవర్ స్టార్ ఒక్క రెండు అడుగులు వేస్తే నాకు చాలా. పవర్ స్టార్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ నాకంటే పెద్ద హీరోలు ఉన్నారు, చాలా మంది కలెక్షన్స్ వస్తున్నాయి అని చెప్తున్నాడు, వాళ్ళకి చెప్తున్నాను కదా సార్. శిఖరం ఎప్పుడు ఒకరిని నేను ఇంత ఉన్నానే ఎగిరి పడదు, అదంతే సార్. ఆయన ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో. ఆయన ఎప్పుడు రియల్ జీవితం కాదు, రియల్ జీవితాన్ని రియల్ జీవితం చేస్తాడు సినిమాలు. ఆయన పవన్ కళ్యాణ్ రియల్ జీవితం ఇష్టమా, రియల్ జీవితం ఇష్టమా సార్? పవన్ కళ్యాణ్ రియల్ జీవితాన్ని రియల్ జీవితం చేస్తాడు కాబట్టి రెండు ఇష్టమే మాకు. ఎలా అనిపిస్తుంది సినిమా? చాలా రోజుల ఒకటే చెప్తానన్నా, 5 సంవత్సరాలుగా నా బెనిఫిట్స్ లేవు. ఎలా ఉందని తెలుసా?
కావాలి, సినిమాలు కావాలి, రాజకీయం కావాలి మాకు. సినిమా మానవ మరణ. పవన్ కళ్యాణ్ సినిమాలో ఇష్టమైన సినిమా బద్రి యాటిట్యూడ్ గా బాబ్ అంటే యాటిట్యూడ్ బద్రీ నుంచే స్టార్ట్ అయిందా? అంతేగా మరి. ఇప్పుడు ఏదో సందీప్ రెడ్డి వంగ గారు, అప్పుడు పూరి జగన్నాథ్ గారి. ఓకే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు లాస్ట్ మూవీ బ్రో బ్రో తర్వాత మూవీ రిలీజ్ కాలేదు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఏ రికార్డు లేదు, ఏ మొట్టల గవర్నమెంట్ వద్దు. జై పవర్ స్టార్, జై జనసేన, జై పవర్ స్టార్.